శ్రీనివాసరెడ్డి గారు, తనకు పాత భద్రతను పునరుద్ధరించాలంటూ మీ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం మీకు, నాకు, అలాగే చెంగల్రాయుడు గారికి ముగ్గురికి విదితమే. ఇది ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అంత భద్రత ఎందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అవసరం? ఇది హోంమంత్రి అనిత ప్రశ్నిస్తున్న అంశం ఒకటి. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడుతున్నారు. జగన్కు 58 మందితో పాటు 2 ఎస్కాట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉంది. కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి. ఇవి సరిపోవన్నట్లు ఇంకా 986 మందితో భద్రత ఎందుకు? ఇది వాళ్ళిద్దరూ కామన్గా అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు ముందు సమాధానం ఏంటి శ్రీనివాసరెడ్డి గారు? సతీష్ గారు, ముందుగా మీకు, మన 10 టీవీ వీక్షకులకు, పెద్దలు చెంగల్రాయుడు గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ వీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఫేక్ ప్రచారాలను ముందు మానుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే హైకోర్టుకు వెళ్లారో 980 మంది 980 మంది 980 మంది అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది 980 మంది కాదండి, 139 మంది అండి. 980 మంది అనేది ఎప్పుడు వస్తారంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేపు మరొక ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారు రోడ్డు మీదకి బయటకు వచ్చినప్పుడు అక్కడికక్కడ స్థానికంగా పోలీసులు కొంతమంది ఆ రూట్ మొత్తాన్ని కూడా వాళ్ళు భద్రతా వలయంలోకి తీసుకుంటారు. అట్లా ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి సిబ్బంది ఆ కాసేపు ఉంటారు, ఆ తర్వాత ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దే ఆర్ నాట్ ది పర్మనెంట్ పోలీస్ ఎంప్లాయిడ్ బై ద గవర్నమెంట్. వాళ్ళు లోకల్ గా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తారు, ఆ సమయంలో వస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో కలిపేసి 139 మంది మాత్రమే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ. ఇది ముందు ఆ ఫేక్ ప్రచారాన్ని వాళ్ళు మానుకోవాలి. ఫేక్ ప్రచారాన్ని మానుకోవాలి. 980 అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని వాళ్ళు మానుకోవాలి. ఆ 980 అనేది కరెక్ట్ కాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నట్టు మరి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాత భద్రతను పునరుద్ధరించాలంటూ మీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దాని దగ్గరికి వస్తున్నారు. అదే అందుకే పాత సెక్యూరిటీ అంటే 139. పాత సెక్యూరిటీని పునరుద్ధరించడం అంటే 139 మంది. వీళ్ళు ఏమంటున్నారు, అనిత గారు ఏమంటున్నారు, హోంమంత్రి అయ్యండి పచ్చి అబద్ధాలు చెప్తే ఎట్లండి, మహిళ అయ్యండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో తనకు తిరుమల కొండకు వెళుతుంటే నక్సల్స్ తోటి దాడి జరిగిందని, నాకు Z+ కేటగిరీ సరిపోదని, Y కేటగిరీ కావాలని ఆయన కేంద్రానికి వెళ్ళాడు. ఎందుకు కేంద్రానికి వెళ్ళాడు? ఆయన హైకోర్టుకు ఎందుకు వెళ్ళలేదని మీరు ప్రశ్నించవచ్చు. ఆయన కేంద్రానికి వెళ్ళడానికి కారణం, నక్సల్స్ అనేది కేంద్ర పరిధిలోకి వస్తుంది, కేంద్రం ప్రొవైడ్ చేయాలి. కేంద్రం ఆయనకు ప్రొవైడ్ చేసింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భద్రతను తగ్గించారు అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతంగా రాసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తగ్గించేశారు, మళ్ళీ కేంద్రం వచ్చి పునరుద్ధరించింది అనేటటువంటి ఒక అర్థాన్ని వచ్చే విధంగా ఆ రోజున పత్రికలు రాశాయి. అది ఎంత అవాస్తవమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 980 మంది సెక్యూరిటీ ఆయన కోరుతా ఉన్నాడు, ప్రజల ధనం దుర్వినియోగం చేస్తా ఉన్నాడు అనేది కూడా అంతకన్నా ఫేక్ ప్రచారం. దీన్ని తగ్గించుకోవాలి. ఆయన అడుగుతున్నారు 139 మంది, మీరేం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చామని అంటున్నారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు పనికిరావని చెప్పేసి ప్రూవ్ అయింది. మొన్న వినుకొండ వెళ్తుంటేనే మొరాయించింది. ఇచ్చినటువంటి వాహనం అది పక్కన పెట్టేసి సొంత వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీరు భద్రతా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వగలిగితే, మీరు ఇవ్వలేనప్పుడు ఏం చేస్తామండి? కోర్టును ఆశ్రయించక. ఇక్కడ థ్రెట్ ఉందా లేదా అనేది కాదు. ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వాలా వద్దా? ఇవ్వకుండా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ వార్తలు సృష్టించేసి సోషల్ మీడియాలో ఒకటే గోల. సతీష్ గారు, 980 మంది ఆయనకు అవసరమా? పులివెందుల ఎమ్మెల్యేకి అవసరమా? ఏంటండి రాతలు ఏంటండి? టిటిడి అదే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ దాంట్లో
ఒకటే వార్తలు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది పొలిటికల్ డ్రామా అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా పొలిటికల్ డ్రామాయేనా? ఇక్కడ నాకు భద్రత తగ్గించేశారు, కేంద్రం వాళ్ళు వై కేటగిరీ నాకు భద్రత కేటాయించాలని వెళ్ళింది కూడా పొలిటికల్ డ్రామాయేనా? అది పొలిటికల్ డ్రామా అయితే ఇది కూడా పొలిటికల్ డ్రామా అనుకుందాం. ప్రతిపక్ష హోదా భద్రత కావాలని హైకోర్టులో పిటిషన్ వేయటం అనేది ఇది రాజకీయ లబ్ధి కోసమే, ఇది ఒక పెద్ద పొలిటికల్ డ్రామా అని. అదే సార్, అది పొలిటికల్ డ్రామా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాజకీయ లబ్ధి కోసం ఆయన పొలిటికల్ డ్రామా చేశారని ముందు ఆయన ఒప్పుకోమనండి. ఒప్పుకోమన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విషయం మాట్లాడతాం. అంటే అప్పుడు అల్పిరి ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడ కాంటెక్స్ట్ ఇన్సిడెంట్ జరిగింది సార్. అల్పిడి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆయనకి Z+ కేటగిరీ ఇచ్చున్నారు కదా. అవును, అది నాకు సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయనే తగ్గించలా. ఆయన ఎప్పుడే వివరణ ఇచ్చాడు, నేనేమి తగ్గించలేదు, ఆయనకున్న భద్రతను యాజిటీస్ గా నేను ఉంచానని చెప్పారు. అట్లాగే వచ్చి చెప్పానండి వీళ్ళని, 139 మందిని మేమేం తగ్గించలేదు ఉంచాము అని చెప్పానండి. లేదు, 139 కాకుండా మాజీ ముఖ్యమంత్రికి నాకు తెలిసినంత వరకు 90 మందిని ఇస్తారు, ఆ 90 మందిని ఇచ్చామని చెప్పానండి. లోకేష్ గారు చెబుతున్నాడు కదా 58 మందిని ప్రొవైడ్ చేశామని. 32 మందిని ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? నామ్స్ ప్రకారం మీరు ఎందుకు వెళ్ళరు? రైట్, చెంగల్రాయుడు గారు సార్, ఇక్కడ వారు చెప్పేది విదేశాల్లో ఉన్నది నిజమే. మా అల్లుడు మల్లిరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అకృత్యాలపై అక్కడ పార్లమెంట్ సభ్యుడిని ఈజీగా ఆయన కలవగలిగాడు. పార్లమెంట్ సభ్యుడు స్వయంగా మా అల్లుడు గారి దగ్గరకు వచ్చి అర్జీ తీసుకొని దాన్ని వాళ్ళకి పార్లమెంట్ కి కూడా అప్పచెప్పడం జరిగింది. ఒక 20 రోజుల్లో మళ్లీ మీట్ అవుదామని చెప్పడం జరిగింది. అక్కడ లిబరల్ గా అడ్మినిస్ట్రేషన్ ఉండేటటువంటి విషయం వీరు గుర్తు చేసినందుకు సంతోషం. అదే విధంగా ఉండాలని ఇక్కడ కోరుకుంటున్నాం. కోడికత్తి సీన్ ప్రస్తావన చేశారు కాబట్టి, కోడికత్తి సీన్ ఎన్నికలకు ముందు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కోడికత్తి సీన్ కుటుంబం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిశారు అది ఒకటి చెప్పానండి. కోడికత్తి సీన్ అనేవారు ఎవరు మనిషో ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ధారణ కూడా చేశారు. సరే, కోడికత్తి సీను అంటున్నారు. ఆ ఎన్ఐఏ ఆ కేసును ఎందుకు కొనసాగిస్తుందో చెప్పండి. ఆ కేసులో బలమైనటువంటి ఆధారాలు లేకపోతే కేసును ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు కదా. ఆ కేసులో కుట్రకోణం లేకపోతే కేసును ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు కదా. ఎందుకు కేసు కొనసాగిస్తుందో చెప్పండి ఒకటి. రెండవది, వీరు అరాచకాలు అని చెప్పేసి అన్నారు కదా. అరాచకం కాదండి, ఇక్కడ సంక్షేమం వచ్చింది. ఇక్కడ ఈ వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, ఈవీఎం ప్రభుత్వం అనేది ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు. ఇక్కడ అరాచకం కాదు. అరాచకం అని జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటి అనేది చెంగల్రాయుడు గారు మంచి ప్రశ్న వేశారు. ఎందుకు భయపడుతున్నారు అడిగారు కాబట్టి దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ప్రజాప్రభుత్వాలు వేరు, రాక్షస ప్రభుత్వాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఒక్కటైనా సరే ఒక పొలిటికల్ డిగ్నిటరీ, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని గాని, ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని గాని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ల కాలంలో మర్డర్ చేయటం జరిగిందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని మర్డర్ చేయటం జరిగిందా లేదా? మాజీ ఎంపీ అయినటువంటి వివేకానంద రెడ్డిని మర్డర్ చేయటం జరిగిందా లేదా? అనేక మర్డర్లు కిడారి అక్కడ ఉత్తరాంధ్రలో మర్డర్ చేయటం జరిగిందా లేదా? అనేక మర్డర్స్ అన్ని కూడా కేవలము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ మర్డర్లు జరుగుతా ఉన్నాయి. ఆ మర్డర్లు జరుగుతా ఉన్నప్పుడు అది ఎమ్మెల్యేలతోటే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా అది రాదని గ్యారంటీ ఏంటి అనే భయంతో మాలాంటి కార్యకర్తలు, మాలాంటి నాయకులు, అభిమానులందరూ కూడా పదే సూచనలు చేయటం వల్ల సెక్యూరిటీ గురించి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్లి ఇమ్యూనిటీ మీకుంది, మీరే వెళ్ళొచ్చు, వాళ్ళే వెళ్ళొచ్చు, నిన్న దాన్ని కాదనటం లేదు. మీరు ప్రస్తావించిన అంశాన్ని నేను చెంగల్రాయుడు గారితో కూడా మాట్లాడతాను. అయితే మీరు ఆల్రెడీ ఓటమి చెందిన తర్వాత కొన్ని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి కొందరిని మీరు పెట్టుకున్నారు భద్రతా పరంగా. అటు తాడేపల్లిలో ఇంటికి కానీ, తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఆయన పర్యటనకు వెళ్ళేటప్పుడు ఉపయోగించుకోవడానికి అదొకటి ఉంది మీకు. ఆల్రెడీ నిన్న ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 58 మంది ఉన్నారు, 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉంది అని అంటున్నారు. అలాగే 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇవి సరిపోవా భద్రతకి? ఇంకా కావాలా?
రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అనేది ఇంకా రెండవది మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది వట్టి మాట. ఒకవేళ చేస్తే ప్రభుత్వం మంచిదే. అదేవిధంగా 58 అనేది ఇంక్లూడింగ్ 10 సెక్యూరిటీ ఏదో యాడ్ చేసామన్నారే, వాళ్ళతో కూడా కలుపుకొని 58 అంటున్నారు. మేమేంటంటే నామ్స్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ లా ప్రకారము 90 మంది అవకాశం ఉంది. 90 మంది వరకు ప్రొవైడ్ చేయండి. మీకు వచ్చిన నష్టం ఏంటి? నేను అది అడుగుతా కానీ ఇది సరిపోదా? మీరు ఆల్రెడీ ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కొందరు రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత ప్రభుత్వం నుంచి వస్తున్న సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారి కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు వాళ్ళ ప్రాణాల మీద భద్రత లేదు. నిన్న చూసాం, నంద్యాల సుబ్బరాయుడిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరికి పారేసి ప్రజలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? సామాన్యుల పరిస్థితి అలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? రైట్, చంగలరాయుడు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత భద్రత ఉందో ఆ భద్రత ఇవ్వమని అడుగుతున్నారా? లేదంటే ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ 90 ఇవ్వమని అడిగితే యాజ్ పర్ నామ్స్ అయినా రీచ్ అవుతారనేది మా యొక్క లక్ష్యం. అది అంతేగాని మేమేమి దుబారా అనేది ఎవరు దుబారా చేస్తారో, ఎవరు పొదుపు చేస్తారో రాష్ట్ర ప్రజలు 5 ఏళ్లలో చూశారు. దుబారా అనే విషయానికి వస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దుబారా చేస్తారో ఓకే ఇంటికి పంపించారు. 12 పంపించారు. కానీ అన్నగారు నేను వేరే ఛానల్లోకి వెళ్ళాలమ్మా, అన్నగారు ఏమనుకోవద్దు. రైట్ రైట్. శ్రీనివాసరెడ్డి గారు, ఫైనల్ ఒక వర్డ్. శ్రీనివాసరెడ్డి గారు సార్, రైట్, ఫైనల్ గా ఒక వర్డ్. అంటే మీరు హైకోర్టులో కోరుకుంటున్న లక్ష్యం మీకు నార్మ్స్ ప్రకారం ప్రతిపక్ష నేతకు అదే మాజీ సీఎం కు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వాలనే, అంతేనా? అంతేనండి, అదే విషయం ఇక్కడ. అదే, ఎందుకంటే ఉన్నదాన్నే తగ్గించుకుంటా పోతారు లేకపోతే. లక్ష్యం అదే. అందుకని మాకు పాత సెక్యూరిటీ ఇవ్వాలి అని ఎప్పుడైతే ప్రతిపాదన వచ్చిందో కనీసం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకన్నా వస్తారు. అదే అతను ఎవరు కొల్లు రవీంద్ర ఏమంటున్నాడు, పులివెందుల ఎమ్మెల్యేకి 2 సెక్యూరిటీ చాలరా? ప్రతి ఒక్కడు కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటే 2+2 ఇస్తారు. లేదు అలాంటి ఎమ్మెల్యేలు 4+4 ఇస్తారు. దిస్ ఇస్ ద నార్మ్స్. అలా చెప్తా ఉన్నారు. చెప్పనండి, అలా చెప్పడంలోనే తెలుగుదేశం యొక్క తెలుగుదేశం పార్టీ విచిత్రమైనటువంటి పార్టీ సార్. ఎందుకంటే ఈ రోడ్ల నిర్మాణం అనేది PPP ద్వారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చెప్పారు. దీంట్లో ఏమంటున్నారు, అవసరమైతే రోడ్లని జాతీయ స్థానిక రోడ్లను కూడా జాతీయ రోడ్లుగా గుర్తించేందుకు మనం ప్రయత్నిద్దామని చెప్పేసి అన్న. గతంలో ఈ మద్యం షాపులు నేషనల్ హైవేలు అయితే 500 గజాల దూరంలో ఉండాలి, 200 గజాల దూరంలో ఉండాలంటే వీళ్ళు ఏం చేశారు, అవసరమైతే వీటన్నింటినీ కూడా ఈ రోడ్లన్నిటికీ ఉన్నటువంటి గుర్తింపును తీసేద్దాం అన్నాడు అప్పుడు ఉన్నటువంటి జవహర్ మంత్రి. వీళ్ళు ఎప్పటికీ ఏది అవసరమైతే ఎట్ట అవసరమైతే అట్ట మార్చుకునేటటువంటి విధానం కరెక్ట్ కాదు. ప్రజల కోసం ఆలోచించండి అని చెప్తాం నా ఉద్దేశం సార్. నమస్తే. రైట్ రైట్. చంగలరాయుడు గారు,